ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఫిబ్రవరి 14 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవవలసిన లేఖన భాగం ఉదయం లేవియా కాండము 15 మరియు 16 అధ్యాయములు, సాయంత్రం మత్తయి సువార్త 27వ అధ్యాయము 1 నుండి 26 వచనాలు. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం మీకు శుభము కలుగునుగాక. ఈ దినం మీ ఆలోచనలు ఎరిగిన దేవుడు తప్పకుండా ఆయన మీకు సహాయం చేస్తాడు. తన కృపని మీ ఎడల విశాలపరుస్తాడు. మీరు ఫలించుటకును అభివృద్ధి పొందుటకును ఆయన ఆత్మ మీకు సహాయం చేయబోతున్నాడు. తప్పకుండా మేలునే మీరు చూస్తారు. ప్రతి విధమైనటువంటి కీడుకు మిమ్మలను ఆయన దూరంగా తీసుకుని వెళ్తాడు. ఈ దినం ప్రభువారు మనకి ఏర్పాటు చేసిన వాక్య భాగాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకములో శరీరధారిగా 33 సంవత్సరముల 6 నెలల కాలం జీవించనని అనేక మంది బైబిల్ పండితులు చెబుతూ ఉన్నారు. అయితే ఆయన 30 సంవత్సరాల వయసులో యోర్దాను నది దగ్గర బాప్తిస్మం ఇస్తున్న యోహాన్ దగ్గరికి వెళ్ళి ఆయన బాప్తిస్మం పొందాడు. బాప్తిస్మం పొందిన వెంటనే ఆయన పరిశుద్ధాత్మ చేత అరణ్యమునకు ఆయన కొనిపోబడ్డాడు. ఎందుకు ఆయన అరణ్యమునకు కొనిపోబడ్డాడు? ఆయన శోధింపబడుటకు అరణ్యమునకు కొనిపోబడ్డాడట. ప్రియ దేవుని బిడ్డ, ఏదైనా ఒక శోధన సంభవిస్తుందంటే అది ఆత్మ యొక్క అధికారం క్రిందనే జరుగుతుంది. అది కాకతాళీయముగా మనం చెప్పుకుంటున్నట్టు ఆటోమేటిక్గా జరగదు. దేవుని యొక్క అనాది ప్రణాళిక చొప్పున ఆ శోధన మన జీవితంలోకి తారసపడుతుంది. అయితే అది ఆత్మ వలన కలిగిన శోధన అయితే మనం దాన్ని జయించడానికి దేవుని వలన బలము పొందుకొని ఉంటాం. దాన్ని జయించడానికి కావలసిన శక్తిని దేవుడు మనకు దయచేసి ఉంటాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అరణ్యములో అపవాది చేత శోధింపబడినప్పుడు ప్రతి శోధనలో ఆయన జయం పొందాడు. ఎలా జయం పొందాడు? వ్రాయబడి ఉన్నది అని చెప్పబడిన వాక్యము ద్వారా అపవాదిని ఎదిరించి ఆ శోధనలో గొప్ప విజయాన్ని ఆయన పొందుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు శోధన అంటే ఏమిటి? శోధన అనగా పాపము చేయుటకు సాతాను కల్పించే ప్రతి పరిస్థితి లేదా ఒక అవకాశం, అది శోధనగా పిలువబడుచున్నది. యోసేపు కూడా శోధించబడ్డాడు. ఐగుప్తు దేశంలో పోతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు పోతీఫర్ యొక్క భార్య అనుదినం యోసేపుతో మాట్లాడుతూ మాటల చేత అతన్ని ఈడ్చుకొని వెళ్ళాలని ఎంతో ప్రయత్నించింది. కానీ ఆ శోధన ఎరిగిన యోసేపు ప్రతి సందర్భంలో కూడా కాదు 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 అని చెప్పడం జరిగింది. అలా ఎంతకాలం జరిగిందో మనకు తెలియదు. మాటల చేత
ఆమె యొక్క నవ్వుల చేత, ఆమె యొక్క శరీర ఆకర్షణ చేత యోసేపును లోపరుచుకోవాలని శతవిధాల ప్రయత్నాలు ఆమె చేసి ఉండొచ్చు. కానీ ప్రతి సందర్భంలో కూడా యోసేపు ఆ శోధనకి నో అని చెప్పాడు. ఇక ఆ శోధన వరద వలె యోసేపు మీదకి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? ఆమెకి దూరముగా పారిపోయాడు. కొన్నిసార్లు మనం శోధనకు దూరంగా పారిపోవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. అలాంటప్పుడు ఆ శోధన ముందు కూర్చొని ఉంటే ఆ శోధనలో మీరు పడిపోయే అవకాశం ఉండొచ్చు. మీరు ఆ శోధనకి దూరంగా పారిపోవాలి. పౌలు గారు తిమోతితో చెప్తాడు, ఇదిగో నీవు యవ్వనేచ్ఛల నుండి దూరంగా పారిపోమంటాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ యవనస్తులారా, మీరు ప్రతి విధమైన శోధనకి మీరు దూరంగా పారిపోండి. యోసేపు అలా దూరంగా పారిపోయినప్పుడు ఏం జరిగింది? ఐగుప్తు యొక్క సింహాసనం అతని కొరకు ఎదురు చూచింది. అవును, శోధన జయించిన ప్రతిసారి మీకొక సింహాసనం ఎదురు చూస్తుంటుంది, మీకొక అద్భుతం ఎదురు చూస్తుంటుంది, మీకొక ఆశీర్వాదం అది రెడీగా ఉంటుంది. అందుకే శోధనకు నో అని చెప్పండి, కాదు అని చెప్పండి. యేసు ప్రభువారు ఆ శోధన జయించి ఆత్మ బలము చేత గలిలయకు తిరిగి వెళ్ళి తండ్రి తన కొరకు నిర్ణయించిన ఆ పరిచర్యను ప్రారంభించినప్పుడు ఏం జరిగిందో తెలుసా? విస్తారమైన అద్భుతాలు జరిగినాయి, విస్తారమైన మహత్కార్యాలు జరిగినాయి. ఆకలితో ఉన్నటువంటి వారు తృప్తి నొందారు. అంతేకాదు, అవసరతలో ఉన్నవారు, అక్కర్లో ఉన్నటువంటి వారు ప్రభు నుండి పరలోక సంబంధమైన ఈవులతో వారు తృప్తి నొందారు. ఈ విధంగా ప్రజలందరికీ విడుదల కలగడం ఆనాటి ప్రపంచం చూడగలిగింది. మీరు శోధనను జయించండి. దేవుని వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా, ఉపవాసము ద్వారా, నిరంతరం ఆయన సన్నిధిలో స్తుతులు అర్పించడం ద్వారా మీరు శోధనను గెలిచి ముందుకు సాగి వెళ్ళండి. మీకు ఒక సింహాసనం ఎదురు చూస్తుంది. దేవుని దివ్యమైన కృప మిమ్మల్ని ఆవరించి శోధనలో జయము కలుగునట్లుగా మిమ్మల్ని నడిపించబోతుంది. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ఈ ధ్యానం ద్వారా ప్రభువారు మీతో మాట్లాడుతున్నారు. నా ప్రియ బిడ్డ, ఇదిగో నేను శోధింపబడి జయం పొందిన ప్రకారం మీరు కూడా శోధనలో జయము పొందినట్లుగా నేను మీకు సహాయము చేయుదును. మీరు ధైర్యం తెచ్చుకొని నా బలము వలన, నా సహాయము వలన మీరు శోధన గెలిచి ముందుకు సాగి వెళ్ళుడి. అప్పుడు నిత్యమైన కృపచేత మీరు ఆవరించబడి నా సింహాసనం మీద మీరు కూర్చుందురు అని ఈ ఉదయం దేవునితో మాట్లాడుతున్నాడు. ప్రియ సోదరి, సోదరుడా, ఈ దినం ప్రభు యొక్క సహాయంతో నీ ప్రధాన యాజకుడైన యేసు ప్రభు వారి యొక్క కృపతో నీవు ఎదుర్కొంటున్న శోధన గెలవడానికి ఈ దినాన్న ఆయన నీకు సహాయం చేస్తున్నాడు. ధైర్యం తెచ్చుకో. శోధనలో విజయం పొంది ముందుకు సాగి వెళ్ళు. దేవుని కృప నిన్ను బలపరచునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ప్రతి విధమైన శోధనలో మేము జయం పొందడానికి మీరు మాకు సహాయము చేయండి. మా తండ్రి, పలుమారులు అపవాది పాపములో మమ్మల్ని పడివేయడానికి అనేక రీతులుగా శోధిస్తూ ఉన్నాడు. వాని కుయుక్తులు, వాని ఆలోచనలు మేము ఎరిగి మీ వాక్యము చేత, పరిశుద్ధాత్మ చేత ఆ శోధనలన్నిటినీ గెలిచి మీరు మాకిచ్చే ఆ ఆనందాన్ని, ఆ మహిమా కిరీటాన్ని, ఆ మహిమగల సింహాసనాన్ని మేము
అనుభవించడానికి కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.